హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సౌజన్యంతో. డోనట్స్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినడం చాలా రేర్ కదా. బట్ తోషిక్ మాత్రం నాకు ఇంట్లో ప్రిపేర్ చేసిన డోనట్స్ మాత్రమే కావాలని చెప్పి మారం చేశాడనమాట. సరే కదా అని చెప్పేసి ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తోనే నేను ఇవాళ డోనట్స్ ప్రిపేర్ చేశాను. డోనట్స్ని ఇంట్లో ప్రిపేర్ చేయడం నేను ఫస్ట్ టైం అనమాట. ఎలా వస్తాయో ఏమో అనుకున్నాను, కానీ చాలా టేస్టీగా వచ్చాయి. డోనట్స్ని ప్రిపేర్ చేయడానికి నేను 2 డైరీ మిల్క్ చాక్లెట్స్ని, ఒక మిల్క్ బ్రెడ్ ప్యాకెట్ని తీసుకొచ్చాను అనమాట. ఫస్ట్ అయితే డైరీ మిల్క్ చాక్లెట్ని ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ బ్రెడ్ని సైడ్ పార్ట్స్ మొత్తం కట్ చేసి ఓన్లీ మిడిల్ పార్ట్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను. కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వాటర్లో డిప్ చేసి వాటర్ మొత్తం పోయేలాగా పిండేసుకోవాలన్నమాట. బ్రెడ్ అబ్జార్బ్ చేసుకున్న వాటర్ మొత్తం తీసేయకపోతే మనం బ్రెడ్ని కలిపినప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రాదనమాట. బ్రెడ్ నుంచి పూర్తిగా వాటర్ రిమూవ్ అవ్వకుండా ఉంటే కనుక కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకొని ముద్దగా కలుపుకోండి. మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. నాకు కూడా ఇక్కడ వాటర్ కొంచెం ఎక్కువయ్యాయండి, అందుకే నేను గోధుమ పిండిని మిక్స్ చేసి కలుపుకోవాల్సి వచ్చింది. మనం మిక్స్ చేసుకున్న తర్వాత పిండి ఇలాగా చాలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని చేత్తోనే నేను ప్రెస్ చేశానండి. మీకు కావాలంటే కనుక డోనట్ కట్టర్ ఉంటుంది, ఆన్లైన్లో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ బై చేయొచ్చు. మిడిల్లో హోల్ కోసం నేను చిన్న క్యాప్ని యూజ్ చేశాను. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో బాయిల్ చేసుకోవాలన్నమాట. డోనట్స్ని 2 వైపులా కాలేలాగా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, డోనట్ షేప్లో పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇవి కొంచెం చల్లారాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాక్లెట్ సిరప్లో డిప్ చేసేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాక్లెట్ సిరప్ కనుక స్టిక్కీగా అనిపిస్తే కొంచెం నెయ్యి వేసుకొని బీట్ చేసుకోండి. నెక్స్ట్ నేను కొంచెం డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని యూజ్ చేశాను పైన గార్నిషింగ్ కోసం. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేశారంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.